హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాము. ఇంకా మనము ప్రతిరోజు పూజ చేస్తాం కదా, ఆ పూజకు సరిపడ పువ్వులు మన ఇంట్లో మనమే పెంచుకుంటే చెట్లు ఎట్లుంటుంది అని చెప్పేసి చూద్దాం ఒకసారి. ఇది దొంతి మల్లి చెట్టు పెట్టుకున్నా నేనైతే. ఇంకా పూలు అయితే చూడండి క్రాప్ ఏ విధంగా వచ్చిందో. మొగ్గలు అయితే భలే మొగ్గలు వేసింది. మాకు రోజుకు 2-3 మూరలు అయితే అవుతాయన్నమాట. చెట్టు ఏమో చూడడానికి చిన్నదే, కానీ పువ్వులు అయితే చాలా పూస్తుంది. స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది. ఇది దొంతెమల్లె చెట్టు. ఒకే మొగ్గలో 2 పువ్వులు ఉంటాయన్నమాట. ఈ పువ్వులు కోసుకుని మనము స్వయంగా మనమే అల్లుకొని దేవుడికి పెట్టి పూజ చేస్తే ఆ ఆనందమే వేరబ్బా. ఏ ఫ్లవర్స్ అయినా కూడా మనం బయట కొనుక్కొచ్చి చేస్తే అంత మనశ్శాంతి ఉండదన్నమాట మనకు. ఎందుకంటే ఒక్కరోజు దేవుడికి సరిపోతాయి, ఒక్కరోజు తక్కువ వస్తాయి. తక్కువ వచ్చిన రోజు అయితే అయ్యో ఈరోజు పూలు సరిపోలేదు అనేసి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అదేదో మనమే ఇంట్లో పెంచుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. అందుకోసం అనేసి మేము మాకున్న కొంచెం ప్లేస్లోనే ఈ చెట్లు అయితే పెట్టేసుకున్నాం. నేను ఇది ముద్ద మందారం అంటాం దీన్ని. ఇంక ఇది వచ్చేసి దీంతో పాటు సన్నజాజుల చెట్టు అని కూడా, దీన్ని మిద్దెపైకి అయితే అల్లిద్దామని చెప్పి పెట్టిన. ఇంకా ఈ పువ్వులన్నీ కోసుకొని మనం ప్రతిరోజు పూజకు పువ్వుల కొరత లేకుండా ఉంటుంది. మీరేమంటారు? బాయ్.